మల్కాజ్గిరి బీజేపీ సీటు కోసం పోటీ పెరుగుతోంది. ఈ సీటు విషయంలో అసంతృప్తి నేతలు ఏకమవుతున్నారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ టికెట్ ఇప్పటికే ఈటెల రాజేందర్ కు కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే టికెట్ ఆశిస్తున్న మిగతా నేతలంతా మరి కాసేపట్లో భేటీ అవుతారని తెలుస్తుంది. చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, కూనా శ్రీశైలం గౌడ్, వీరేందర్ గౌడ్ ఈ సీటు కోసం ఆశ పెట్టుకున్నారు. స్థానికులకే టికెట్ కేటాయించాలని అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, వైపు ఢిల్లీలో బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియపై కసరత్తు కొనసాగుతుంది. మరోవైపు మల్కాజ్గిరి టికెట్పై పీఠముడి వీడినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. పీఠముడి విప్పకపోవడం స్పష్టంగా అర్థమవుతుంది. మల్కాజ్గిరి స్థానంపై ప్రధానంగా 10 మందికి పైగా బీజేపీలో నేతలంతా కూడా పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈటెల రాజేందర్తో పాటు మురళీధర్ రావు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే వారితో పాటు స్థానికంగా ఉన్న నేతలంతా కూడా గట్టిగా టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మల్కాజ్గిరి స్థానంలో దాదాపుగా 30 లక్షల పైచీలుగా ఓటర్లు. ఈ స్థానంపై ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమాతో బీజేపీ నేతలంతా కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు. మనం చూసుకోవచ్చు, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ తనకు ఆ టికెట్ కేటాయించాలి. మెడ్చల్ ఎమ్మెల్యేగా తండ్రి దేవేందర్ గౌడ్ పనిచేశారు. ఆ ప్రాంతంపై తనకు గ్రిప్ ఉందని చెప్పి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు 2 సార్లు ఎంపీగా పనిచేసిన చాడ సురేష్ రెడ్డి మల్కాజ్గిరి స్థానంలోనే గత 2-3 ఏళ్లుగా నేను పనిచేసుకుంటున్నాను, తనకు టికెట్ ఇవ్వాలని చెప్పి చాడ సురేష్ రెడ్డి కూడా పట్టుబడుతున్నారు. మరోవైపు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కూడా 1,00,000 ఓట్ల పైచీలకు తనకు వచ్చాయి. ఖచ్చితంగా మల్కాజ్గిరి స్థానం తనకు ఇవ్వాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్కు 1,00,000 పైచీలకు ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి స్థానంపై పూర్తిగా తన గ్రిప్ ఉంది. ఖచ్చితంగా మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని చెప్పి మరోవైపు కూన శ్రీశైలం గౌడ్ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు పన్నాల హరీష్ రెడ్డి కుక్కట్పల్లి టికెట్కు జనసేన కేటాయించారు. ఈ నేపథ్యంలో కుక్కట్పల్లి టికెట్ను త్యాగం చేశాను కాబట్టి మల్కాజ్గిరి టికెట్ తనకి ఇవ్వాలని చెప్పి పన్నాల హరీష్ రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా స్థానికులు అదేవిధంగా కొత్తగా ఇప్పటి వరకు అవకాశం తీసుకోలేని వారికి మల్కాజ్గిరి టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబడుతున్నారు. మరి కాసేపట్లోనే వారంతా కూడా భేటీ అయ్యి మల్కాజ్గిరికి సంబంధించి స్థానికులకు అదేవిధంగా ఇప్పటి వరకు అవకాశాలు తీసుకొని వారికి టికెట్ ఇవ్వాలని చెప్పి బీజేపీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. హరే కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.